Morning viewers, how is the Josh? How is the Josh? What about today? Today is Sunday. ఈ రోజు లక్ష్యాన్ని గురించి చాలా బాగా ఉపయోగించుకోండి. టుడే సక్సెస్ మంత్ర అండ్ వాట్ ఎవర్ ద టాపిక్ ఏంటంటే ఈరోజు సండే ఎలా ఉపయోగించుకోవాలి దాని గురించి సండే ప్రయోజనాలు. సో మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ ఏంటంటే టుడేస్ టాపిక్ ఈజ్ సండే, యూటిలైజేషన్ ఆఫ్ సండే. అబ్బా 6 రోజులు కష్టపడ్డాం సండే ఎప్పుడెప్పుడు వస్తుందో ఎదురు చూసి. కొంతమందికి దావత్కి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది, కొంతమందికి హ్యాపీగా ఫ్యామిలీతో ఏదైనా టూర్ వేసుకోవాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే లక్ష్యం కోసం ట్రై చేయాలని ఉంటుంది, కొంతమందికి తను ఇష్టమైన సబ్జెక్ట్ని ఆ రోజు ఫోకస్ చేయాలంటుంది, కొంతమందికి ఒక ఆర్టిస్ట్ కావాలని ఆ ప్రయత్నం సండేలు ప్రయత్నం చేద్దాం. ఒకళ్ళకు డైరెక్షన్, ఒకళ్ళకు ప్రొడ్యూసింగ్, ఒకళ్ళకు క్రికెట్, ఒకళ్ళకు చెస్, ఇలా ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఆ ఉద్యోగంలోనే ఇంకా పరిణితి సాధించడానికి దాంట్లోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అదే లక్ష్యం, అదే వృత్తి ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి అందరూ ఒకేలా ఉంటారండి. లక్ష్యం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లక్ష్యం లేకుండా ఊరిగా జీవితాన్ని గడపాలనుకుంటారు, దానికోసమైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. దే ఆర్ సో మెనీ పీపుల్. ఏదైనా కూడా నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దానికి సంగతిగా టైం లేదని భావించకూడదు. ఉన్న 24 అవర్సే ప్రతి ఒక్కళ్ళకు టైం. ఆ 24 అవర్స్లోనే కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేదు. బికాస్ ఆఫ్ ద రీజన్ మీరు కూడా అలా సక్సెస్ అవ్వాలంటే యూ కెన్ స్పేర్ ద టైమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. కాబట్టి స్పెండ్ చేసుకోండి, సండేస్ యూటిలైజ్ చేసుకోండి. అందుకే నేను సండేస్ గురించి మాట్లాడుతాను. ప్రతి ఒక్కళ్ళకి ఏ ఫీల్డ్లో ఉన్న సండే ఒక్కరోజు మాత్రం హాలిడే ఇచ్చారు. కంపల్సరీ ఆ హాలిడేని ఉపయోగించుకొని చాలు. ఒక్కరోజును కరెక్ట్గా ఇప్పుడు ఈ 6 రోజులు మీరు బ్రెయిన్ పెట్టకుండా మీ లక్ష్యం మీద ఉపయోగించని మీరు ఒక్కరోజు కనుక మీ మైండ్ పెడతా ఒక్కరోజు చాలు సక్సెస్. అంటే 4 days ఇన్ మంత్లో 4 days మీ లక్ష్యాన్ని భరించదు, లేదా ఇంకొకసారి సాయంత్రాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా మీ యొక్క అనుతాపమే జీవనం. మీరు తప్పించిపోతుంటే ఒకనొక టైంలో మీరు ఉద్యోగం కూడా చేయకుండానే మీ లక్ష్యానికి దగ్గరలో అదే వృత్తి, మీరు అనుకున్న లక్ష్యమే వృత్తిగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో సండేస్ వచ్చిందని ఉపయోగించుకోండి. సో యూ విల్ బీ ఇన్ ద టాప్ పొజిషన్కి వెళ్ళండి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ సండే. బాయ్.